వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సీమా హైదర్ ఒకప్పుడు భారత్లో ఈ పేరు మారుమోగింది. పాకిస్తాన్కి చెందిన ఈ మహిళ పబ్జీ ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్కి చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన 4 పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న ఈ పాకిస్తానీ వలసదారురాలు సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన కుమారుడికి భారత్ అని నామకరణం చేసింది. గ్రేటర్ నోయిడాలోని రబోపురా ప్రాంతంలో జరిగిన నామకరణ వేడుకకు పెద్ద ఎత్తున కుటుంబీకులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నామకరణోత్సవ వేడుకలో మీడియాతో మాట్లాడింది సీమా హైదర్. హిందూ మతం తనకు చాలా నచ్చిందని, హిందూ మతాన్ని స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక హిందూగా మారినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. అయితే తన 6వ కుమారుడి పేరు భాతో మొదలైతే బాగుంటుందని పురోహితులు చెప్పారని, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించి భారత్ అనే పేరును ఖరారు చేశామని చెప్పారు. భారత్ కంటే అందమైన పేరు మరొకటి లేదని, ఈ పేరు దేశ గుర్తింపునకు ప్రతీక అని, ఈ పేరు పెట్టడం నాకు గర్వంగా ఉంది అన్నారు. భారత్ క్రికెట్ మ్యాచ్లు చూడటం చాలా ఇష్టం అన్నారు. భారత్ గెలిస్తే ఎంతో సంతోషించేదాన్ని అన్నారు. భారత్ ఆడినప్పుడల్లా విజయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తానని సీమా చెప్పారు. తాను భారత్లోనే ఉండాలనుకుంటున్నానని, పాకిస్తాన్కి తిరిగి వెళ్లాలనుకోవడం లేదని సీమా హైదర్ మరోసారి స్పష్టం చేశారు. తనకు అపారమైన ప్రేమ, ఆదరణ లభించాయని పేర్కొన్నారు. ఇక్కడ నివసించడం ఆమెకు ఆనందంగా ఉందని తెలిపారు. ఏదేమైనా 6వ కుమారుణ్ణి గాని భారత్ అనే పేరు పెట్టి మరొకసారి వార్తల్లో నిలిచింది. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.